అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం, నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు. ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన అందరికీ మంచి డబ్బులు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, సంజీవ్ గారికి ఇంకా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే లిరిక్ రైటర్స్ కూడా, అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేగోటి భయ్య పాపం ఎప్పటి నుంచో తను తెలిసి నాకు ప్రతిసారి ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు సినిమాతో. ఈ సినిమా మేకింగ్ అది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది, చాలా కష్టపడినట్టుగా అనిపించింది. నా కష్టం అంతా ఆ మేకింగ్ వీడియోలు చూసినప్పుడు భలే అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి, ఇలాంటి ఇంకెన్నో సినిమాలు వాళ్ళు చేయగలగాలి. ఈ సాంప్రదాయం జనరల్గా ఇప్పుడు బాంబేలో ఉంది, హిందీలో. ఇప్పుడు ఆషికి లాంటి పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన ఇది. అది బాంబేలో చాలా చాలా సంవత్సరాలు జరుగుతుంది. అది తెలుగులో చాలా తక్కువ సాంప్రదాయం అది. నేను కూడా చాలాసార్లు మా వాళ్ళతో అంటుంటాను, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో చేయించండి, డెఫినెట్గా ది బెస్ట్ వస్తాయి 5 పాటలు ఒక్కొక్కసారి. అలాంటి ఈ సినిమాకి ప్రయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని, నిర్మాతలందరినీ అభినందిస్తాను. అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు. అప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మా లక్ష్మి, తను ఉంటుంది అనుకున్నాను, వేళ తను లేరు. లక్ష్మి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి గంటకు రిమైండ్ చేసిన గంటా శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి గంటకు ఇంటి పేరు నిలబెట్టుకున్నారు, ప్రతి గంటకే రిమైండ్ చేశారు వాటిని. సో అండ్ మా కొలీగ్స్ అందరినీ నేను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరితో ఇవాళ. అండ్ మా సురేష్ వెనక నిల్చున్నాడు, మౌనంగానే ఎదగమని అనే పాటకి అర్థం లాగా ఇలా నిల్చున్నాడు. మిగతా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.